జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నిన్న పెట్టిన వీడియో అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నేను తోట బాగుందని చాలా కామెంట్స్ వచ్చాయి. నాకు పర్సనల్గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా నా వీడియో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను కొంచెం మధ్యాహ్నం నాకు తిరబడైంది అనమాట. ఒక పక్కన చినుకు చినుకు రాలుతున్నాయి. సో మా గార్డెన్ చూపిద్దామని, ఇవాళ పూలు కోయడానికి టైం లేదు, అందుకని కొయ్యలేదన్నమాట. ఇగో ఈ పచ్చిమిరపకాయలు చూసారా ఇలా పైకి కాస్తాయి. ఇదొక వెరైటీ అనమాట. పింక్ మందార చూశారు కదా, ఇవేమో దానిమ్మ. కొంచెం కవర్లు కట్టి ఉంచారు. ఈ దానిమ్మ పువ్వులు అమ్మవారికి చాలా చాలా ఇష్టమట. లలితమ్మ దాంట్లో దాడిమి కుసుమ అనే వస్తుంది మనకి. సో ఈ పువ్వులతోటి కూడా మన అమ్మవారికి యాక్చువల్లీ పూజ చేయొచ్చు. చెప్తున్నాను కదా, పొద్దునుంచి ఊరగాయలు బిజీలో ఉండిపోవడం వల్ల నాకు పువ్వులు కోయడానికి అవ్వలేదు. లేకపోతే ఇన్ని పువ్వులు నేను వదలను అనమాట. అందులో ఇవాళ ఏకాదశి, చాలా చక్కగా ఈ పువ్వులన్నీ పెట్టి పూజ చేసుకుని విష్ణు సహస్రనామం కూడా చదువుతాను ఎప్పుడూను. ఇవాళ పువ్వులు పెట్టుకోలేదు, మామూలుగా దీపం పెట్టుకున్నాను. విష్ణు సహస్రనామం చదివే టైం కూడా లేదు. ఎండ మాకు సరిగా రావట్లేదండి. నేను ఊరగాయలు పెడదామని కాకినాడ వస్తే బాగా వర్షాలు, నిన్న వర్షం పడిందని చెప్పాను కదా, ఇవాళ కూడా మళ్ళీ కొంచెం ఆవకాయ అయితే నిన్న రాత్రి కలిపేసాం. ఆవకాయకి ఎండ అవసరం లేదు, కానీ తతిమా పచ్చళ్ళు అన్నిటికీ కూడా మనకి ఎండ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పొద్దున్నే కూర్చుని మెంతికాయకి కాయ అది కొట్టారు మా వారు. దానికి మసాలా అంతా రెడీ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. అవన్నీ చేసి నేను ఎండలో పెడితే సరిగ్గా గంటం పావు ఎండు ఉంటాయి అంతేను. మళ్ళీ ఇదిగో వర్షం వచ్చేసింది. చినుకులు పడుతుంటేనే నేను వీడియో తీస్తున్నాను. ఇది వాష్రూమ్స్ అండి, అదే టాయిలెట్స్. ఇదివరకు ఇంట్లో ఉండేవి కాదు కదా, ఇలా దూరంగా ఉండేవి. ఒకప్పుడు ఇండియన్ టైపే ఉండేవి. ఒక 7-8 ఏళ్ల క్రితం మా వారు వాటిని వెస్ట్రన్ కమోడ్స్ కింద కన్వర్ట్ చేశారనమాట. ఇప్పుడు ఇండియన్ ఎవరు ఎక్కువ వాడట్లేదు కదా, అందరికీ అదే వెస్ట్రన్స్ అలవాటు అయిపోయి. ఇగో ఇదంతా వెనకాలన్నమాట, ఎగ్జాక్ట్లీ వెనకాల సైడ్ మా ఇంటిది, కాకినాడ ఇంటిది. యాక్చువల్లీ ఈసారి నేను చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇంటి లోపల కూడా చూపించండి, పాత ఇల్లు చూసి చాలా రోజులైందని. ఇంటి లోపలే తీద్దాం అనుకున్నాను, కానీ ఊరగాయల వల్ల ఇల్లంతా మామిడికాయలు, మామిడి పళ్ళు, కారాలు, ఉప్పులు ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఇంట్లో వీడియో కూడా నేను మా హోమ్ టూర్ కూడా చేస్తాను. ఇవన్నీ ఇంత ఇదిగా ఇందాక నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే, కాయలు చూసారా చెట్లు మించి ఎలా పడిపోయి ఉన్నాయో, కమ్మలు, కాయలు, కొబ్బరికాయలు. కొన్నిట్లో నీళ్లు ఉంటాయి, కొన్ని కురుడీలు ఉంటాయి. ఇది నారింజ చెట్టు అండి. కిందటిసారి చాలా కాయలు ఉన్నాయని చూపించాను మీకు ఒకసారి. ఇప్పుడు మటుకు ఒక కాయ కనబడింది దూరం నుంచి. సరే దానికే వీడియో తీద్దామని వస్తే ఇదిగో ఇది కనబడింది, ఇది ముందుకు వచ్చింది. నేను ఉన్నాను అనుకుంటాను. అయ్యో నువ్వు ఉన్నావా అమ్మ, నిన్న ఎలా మర్చిపోతాను, నిన్ను తీస్తాందా ఒక ఫోటో అని చెప్పి దాన్ని తీసానమాట. ఇవి చెట్టుకి కొన్నాళ్ళు ఉంచేసాం అనుకోండి, ఆ కాయలు కొయ్యకుండా కొంచెం పండువాటం వస్తుంది. దాంతో ఈ పులుపు విరిగిపోతుంది అనమాట. లేకపోతే నారింజకాయలు బాగా పులుపు అండి, నిమ్మకాయ ఎందుకు పంచేది వీటి ముందు. అలాంటిది ఆ పులుపు విరిగిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. హ్యాండ్ పంప్ చూసారా, ఇగో ఇవి వెనకాల వైపు ఉన్న అరటి చెట్లు. మాకు అరటి చెట్లు, కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఆ పులుపు విరిగిపోవడం వల్ల ఆ నారింజకాయ రసం తాగితే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందంటే చెప్పలేనమాట నేను. ఇదేమో మీరు చూస్తున్నది చెట్టు పేరు గుర్తురాట్లేదు, నేరేడు చెట్టు అండి. పడి లేచింది, దానివల్ల ఈ గ్రీన్ సంపెంగ చెట్టుకి నీడెక్కువ వచ్చి ఇది పూలు పూయడం అనేసింది అనమాట. అప్పుడప్పుడు పూస్తుంది, చాలా రేర్గా. నాకైతే చాలా ఇష్టం, నా పెళ్లి కాక ముందు నుంచి ఉందండి ఈ చెట్టు. సో నేను మా వారితో అంటున్నాను, నేరేడు చెట్టు తీయించండి, ఎందుకంటే ఈ చెట్టుతోటే అనుబంధం ఎక్కువ. నేను వస్తూనే ముందు వెంటనే వెనక్కి వచ్చేస్తాను. వెనకాల వైపు నూతి దగ్గర ఉంటుంది అనమాట ఈ చెట్టు. వచ్చి ఒకసారి దాన్ని చూసుకుని ఏమైనా పువ్వులు ఉన్నాయా అని చూసి కోసుకుంటా. ఒకవేళ ఒకటో రెండో ఉంటే నేనే పెట్టుకుంటా, ఇంకా ఎక్కువ ఉంటే త్రిపుర సుందరి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్తా. లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వచ్చినా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇదిగో అండి మా ఇంట్లో పూసిందని ఇచ్చుకుంటాను అనమాట పువ్వులు. ఇగో ఇవన్నీ కొబ్బరికాయలు ఒలిచిన డొలకలు, కొన్ని కొబ్బరికాయలు కూడా. ఇది కూడా ఒక వాష్రూమ్, ఎవరం వాడము, అంటే ఓన్లీ స్నానాల కోసం ఉపయోగించేదే. అందులో పెడుతూ ఉంటాం ఆ కాయలు అనమాట.
ఇదివరకు మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడైతే ఈ డొలకలు ఇవన్నీ ఇలా పడుండేవి కాదండి. ఈ కొబ్బరి మట్టలు ఇవన్నీ రోజు ఒక రాగి కాగు ఉండేది, అందులో వేడి నీళ్ళు కాచేవారు అనమాట. పొద్దున్న 5:30 కల్లా ఆన్ అయిపోయేది అది. ఇవన్నీ అందులోకి వెళ్ళిపోయేవి. మామిడాకులు, డ్రై మామిడాకుల దగ్గర నుంచి అందులోకి పంపించేవారు. ఇప్పుడు మీరు చూసింది సీతాఫలం చెట్టు అండి. ఇప్పుడే కొంచెం కొంచెం మళ్ళీ పువ్వులు వస్తున్నాయి దానికి. ఇప్పుడు ఎవరు నీళ్లు కాచుకోవట్లేదు. ఇంట్లో అయితే గీజర్ లేదు, కానీ ఇమోషన్ రాడ్ తోటే పెట్టుకుంటాం మేము చలికాలంలో అప్పుడప్పుడు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అవసరమే లేదు. ఇదొక సైడ్ అనమాట అండి. ఈ సైడ్కి ఆ ఫ్రంట్ సైడ్ రెండు కూడా మనకి గ్రిల్ డోర్స్ లాగా పెట్టించారనమాట. ఇది మామిడి చెట్టు ఉన్నది ఇప్పుడు ఇది ఒకటే అండి, నీలంకాయ అంటారు. ఇది పెద్ద ఊరగాయలకి దానికి పనిచేయదు, పప్పులో వేసుకోవడానికి పచ్చళ్ళకే పనికొస్తుంది అనమాట. ఈసారి కొంచెం తక్కువే కాసింది. ఇదిగో పక్క వాళ్ళ ఇంట్లో పనస చెట్టు, అవి కూడా తొంగి చూస్తున్నట్టు అనిపించాయి నాకు గోడ మించి. సరే వాటిని కూడా తీద్దాం వీడియో అని తీశాను. ఇక్కడ మీరు చూస్తున్నవి కూడా ఇంకొక 2 రకాల మల్లె మొక్కలు అనమాట. ఇందాక ఫస్ట్లో మీరు చూసింది ఇది వెరైటీ వేరు, 2 మల్లెలే కానీ 2 వెరైటీ వేరు. ఇది నా వేణపెట్టండి. అది చూడగానే ఏంటో నాస్టాలజిక్గా అనిపించింది. నా వేణైతే నా దగ్గర ఉంది హైదరాబాద్లో. ఇది మా హస్బెండ్ మిలిటరీ కదా, సో అలా మేము వాటి మీద పేర్లు రాసుకుంటాం అనమాట. ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పుడు అందులో ట్రక్లో ఎక్కించినప్పుడు అప్పుడు పేరు అంటూ ఉండాలి కదా అన్నట్టు. ఆయన ఎప్పుడో లెఫ్టినెంట్గా ఉన్నప్పుడు రాయించిన పేరు అది. ఇవన్నీ వంకాయ మొక్కలు. నిన్న పొద్దున్నే మా వారు కోసారు. చాలా వంకాయలు ఉన్నాయని, నాకు టైం లేదని చెప్పి కోసి పెట్టారు. ఇంకా కొన్ని చిన్న చిన్న పిందులు ఉంటే ఉంచేశారు. వైట్వి నీలానివి కూడా ఉన్నాయండి వంకాయలు. ఇవాళ కూర చేయాలనుకున్నాను కానీ నాకు అసలు టైం సరిపోలేదు. సో పప్పు అన్నం, కొత్త ఆవకాయ అండ్ పెరుగన్నం విత్ మామిడి పండు తినేసాము మేము ఇద్దరం. ఆవకాయ అయితే అవసరం వచ్చింది టేస్ట్. ఎందుకంటే కాయ మేము పెట్టింది దేశవాళీ కాయ అని చెప్తున్నాను కదా, ఆ కాయకి ఊట చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అందువల్ల ఆవకాయ అయితే అద్దిరిపోయింది. నేను ఇక్కడికి వచ్చి ఊరగాయలు పెట్టుకుంటున్నాను ఈ మధ్య 4-5 ఏళ్ళ నుంచి. సో ఈసారే కొంచెం ఈ వర్షాల వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. ఇదిగో ఈ గేటు, ఇది వరకు టాయిలెట్స్ కడగడానికి వచ్చేవారు మనుషులు, వాళ్ళు రావడానికి అనమాట అది. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు కదా, బట్ గేట్ అయితే ఉంది. ఇదిగో ఇక్కడ కూడా వంకాయ మొక్కలే అండి. ఇది బాగా పెద్దగా ఎదిగింది. కొన్ని ముదిరిపోయి అనమాట, మేము లేవు కదా, సో రెగ్యులర్గా కోసేవాళ్ళు లేరు. ఇదిగో ఇలా పడేసారు ముదిరిపోయినవి వంగపళ్ళు అక్కడ పడిపోయి ఉన్నాయి. ఇదేమో సన్నజాజి పాదు, ఇది కూడా కాస్తుంది పువ్వులు, యాక్చువల్లీ పూస్తుంది. కొబ్బరి చెట్లకి లోటు లేదండి, మాకు ఇంట్లో 10-11 ఉన్నాయి. చూసారా ఈ చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది ఏంటంటే ఇంటి ముందు వైపు ఉంది కదా, సో దీని కాయలు కొన్ని కింద పడతాయి, కొన్ని ఏమో అప్పుడప్పుడు డాబా మీద పడతాయి అనమాట. మంచి నిద్దట్లో ఉన్నప్పుడు డబాల్మని సౌండ్ వస్తుంది. నేనైతే ఉలిక్కిపడలేస్తా, ఎవరో దూకారు మన డాబా మీదకని. ఈయనేమో ఎవరు దూకలేదు, కొబ్బరికాయలు పడుతుంటాయి అప్పుడప్పుడు. నీకు అలవాట్లేక అలా భయపడుతున్నావు, ఎవరు దూకుతారు మన ఇంటి మీదకి, అలా ఏమో భయపడకు అని అంటుంటారు మా వారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సిలోన్ బచ్చలండి. ఈ సిలోన్ బచ్చలతోటి చాలా రకాలు చేసుకోవచ్చు. ఇదిగో ఇదేమో రెడ్ లిల్లీ అనమాట, ఒకసారి పూసింది కూడాను. అగో ఆ పక్కన పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే గ్రిల్ డోరు, దీని లోపల సింహద్వారం ఉంది. ఇక్కడ టీవీ ఉండేదన్నమాట ఆ ఎంట్రన్స్ రూమ్లో. ఆ లోపల బెడ్రూమ్స్ అవన్నీ ఉండేవి. చూసారా వర్షం చినుకులు పడుతున్నాయి, మీకు కనబడుతున్నాయి కదా. ఆ గోడల మీదేమో మా అత్తగారు మావగారివి నేమ్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ పేరుతోటి. సిలోన్ బచ్చలి కంటిన్యూ చేద్దాము. ఇది పప్పు పులుసు 2 చేసుకోవచ్చు. అండ్ కందా బచ్చలి కూరలో కూడా నేను ఈ బచ్చలు వాడుతూ ఉంటాను. దానికి వచ్చి ఆ చిన్న పింక్ కలర్ పువ్వులు చాలా ముద్దుగా బాగుంటాయండి. మొన్న ఫెబ్లో నేను వచ్చినప్పుడు ఈ కంది చెట్టుకి బోల్డ్ కాయలు ఉండేవి. ఇప్పుడు ఎందుకో అసలు మాడిపోయి చచ్చిపోయింది పాపం. ఇవేమో ఎల్లో కనకాంబరం పూలు అనమాట, ఎన్ని పూసాయో చూసారా. నాకు టైం లేదు కానీ, లేకపోతే ఆ మల్లెపూలును ఈ కనకాంబరాలు కలిపి కట్టుకుని మాల పెట్టుకుంటే, తలకు పెట్టుకున్న అమ్మవారికి పెట్టిన ఎంత బాగుంటుందో అని అనుకుంటూ వచ్చాను. యాక్చువల్లీ ఈసారి అలా మాల కట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి, గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి ఇవ్వాలి అని. కానీ ఈ ఊరగాయల పనుల్లో ఎంత ఇదైపోయామంటే అస్సలు టైం దొరకట్లేదు. 1-2 రోజులు టైం ఉంటే మటుకు పక్కా కోసి మాల కట్టి నేను పెట్టుకున్నాను, దేవుడికి వేశాను అనమాట. ఇప్పుడైతే అవ్వట్లేదు. మా నేబర్హుడ్ ఎలా ఉందో చూశారు కదా. సో ఇదండి ఈరోజు మా వీడియో.
మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. జై హింద్.